ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. జయ శ్రీ మహాకాల గురుదత్తే నమ. అఘోరి కాళీయ నమ. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, దాన్ని చాలా కాంట్రవర్సీగా తీసుకున్నారంట. నాకు అలాంటి ఏం పట్టింపులు. నేను అందులో అన్నది కొంతమందిని మాత్రమే. వాళ్ళు మనుషులే, వాళ్ళకు కూడా ఉంటుంది. అందుకని నేనేమంటున్నా అంటే, నేను అందరు ముస్లింలను కానీ అందరు క్రిస్టియన్లు కూడా నేను అనలేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే భక్తులలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. నాకు పరమ భక్తులు ముస్లింలలో కూడా ఉన్నారు, పరమ భక్తులు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. నేను ఎవరి అయితే అన్నానంటే, నా ధర్మాన్ని కించపరిచే వాళ్ళని నేను అన్నాను, నా ధర్మాన్ని తిట్టే వాళ్ళని అన్నాను, ఆడపిల్లల మీద దాడులు చేసే వాళ్ళని అన్నాను, గోహత్య ఎవరైతే గోహత్య చేస్తున్నారో వాళ్ళని అన్నాను. అందరినీ ముస్లింలని నేను అనలేను కదా. నా వెనకాల కూడా చాలామంది ముస్లింలు, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. అట్లా నేను అందరిని అనట్లేదు. ఎవరైతే నా ధర్మాన్ని, నా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారో, ఎవరైతే ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారో, ఎవరైతే గుళ్ళు ధ్వంసాలు చేస్తున్నారో, ఎవరైతే గోహత్య చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నాను. అనడంలో తప్పు లేదు కదా. నేను ఇది కూడా చెప్పదలుచుకున్నాను, ఏ ముస్లిం ఆడపిల్ల మీద దాడి జరిగినా నేను ఊరుకోను, ఏ క్రిస్టియన్ ఆడపిల్ల మీద దాడి జరిగినా నేను ఊరుకోను. ఎందుకంటే వాళ్ళు మనుషులే. నేను మనిషిని గౌరవిస్తాను, మనుషులను గౌరవిస్తాను. నేను అందరినీ ముస్లింలను అనలేదు, నేను అందరినీ క్రిస్టియన్లు అనలేదు. ఎవరైతే నన్ను, నా ధర్మాన్ని, నా ఆడపిల్లలని ఎవరైతే గోహత్య చేశారో వాళ్ళని మాత్రం పర్టికులర్గా అన్నాను. దాన్ని మీరు బ్యాడ్గా తీసుకున్నారు, దాన్ని ఇంకో కోణంలో తీసుకెళ్లారు మీరు అందరూ. నేను ఇది అన్నది ఏంటంటే, ఓవైసీ అనే వాళ్ళు 15 నిమిషాలు టైం ఇస్తే ఊచకోత కోస్తా అన్నారు. నేను వాళ్ళకు హెచ్చరించాను, అదే 5 నిమిషాలు నేను ఇస్తాను, నా దగ్గరికి రండి అని. నేను అందరినీ ముస్లింలు అనట్లేదు కదా. చాలామంది ముస్లింలలో మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది క్రిస్టియన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు. నాకు సేవ చేసే వాళ్ళనే చాలామంది ఉన్నారు. నాకు ఎంతోమంది దగ్గరికి వచ్చి ఎంతోమంది సేవ చేస్తారు. నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా, నా దగ్గరికి వచ్చి నన్ను అభిమానించి వాళ్ళ గురించి పెడుతున్నాను ఇది. అంటే దీన్ని ఎలా తీసుకెళ్లారంటే, ఒక కోణంలో అంటే అందరూ ముస్లిం వ్యవస్థనే, ఒక క్రిస్టియన్ వ్యవస్థనే అఘోరి అమ్మ అన్నది అన్నట్టు. నేను మరీ చెప్తున్నాను, ఎవరు అయితే నా ధర్మాన్ని గౌరవించకుండా ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారో, గోహత్య చేస్తున్నారో వాళ్లకు నా హెచ్చరికలు. అంతేగాని మొత్తం అందరినీ ముస్లిం వ్యవస్థని అనలేదు, మొత్తం క్రిస్టియన్ వ్యవస్థని అనలేదు. అందులో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఇదే చెప్తున్నాను కదా, ఎవరైతే పాటించరో వాళ్ళని అంటాను. నేను అనే హక్కు నాకుంది. గోహత్య చేస్తుంటే నేనెందుకు చూస్తూ ఉంటా? ఒక ఆడపిల్ల మీద దాడి చేస్తే నేనెందుకు చూస్తూ ఉంటా? ఆ ఆడపిల్లలో హిందువే ఉండని, క్రిస్టియనే ఉండని, ముస్లిమే ఉండని నేను హెచ్చరిస్తాను. ఎందుకంటే ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత మనకుంది. ఆడపిల్లలను గౌరవించాలి. వాళ్ళు క్రిస్టియన్ ఉండని, ముస్లిం ఉండని, హిందూ ఉండని, ఆ దాడి చేసే వాళ్ళని ఎవ్వరికి కూడా వదిలిపెట్టను. ఆడపిల్లలని, క్రిస్టియన్ ఆడపిల్లలను కూడా కాపాడుకుంటాను, ముస్లిం ఆడపిల్లలను కూడా కాపాడుకుంటాను, హిందూ ఆడపిల్లలను కూడా కాపాడుకుంటాను. మహిళల సురక్షిత గురించే కదా నేను ఇంత పోరాటం చేసేది. గోహత్య ఆపడానికి కదా నేను ఇంత పోరాటం చేసేది. నేను వేరే మతాన్ని ఉద్దేశించి నేను అది అనట్లేదు. ఎవరైతే నన్ను గౌరవించారో, నా ధర్మాన్ని గౌరవించారో, గోహత్య చేస్తుంటారో, ఎవరైతే మహిళల మీద దాడి చేస్తుంటారో వాళ్ళని అంటున్నాను. నేను వాళ్ళనే కాదు, హిందువులని కూడా అంటున్నాను. ఎవరైతే హిందువులారా మీకు కూడా జాగ్రత్త చెప్తున్నానో,
సెక్యులర్ హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను. హిందువులారా, మీరు కూడా నా నుండి బతికి బయటపడండి. మీరు కూడా ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారు. తస్మా జాగ్రత్త. ఒక్కరిని వదిలిపెట్టను హిందువులారా. ఆడపిల్లని ముట్టాలంటే అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. అది హిందూ అయినా, అది ముస్లిం అయినా, అది క్రిస్టియన్ అయినా. ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోండి. గోహత్యను ఆపండి. ధర్మాన్ని కాపాడుకుందాం. నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది. అది హిందూ ఆడపిల్ల అయినా, ముస్లిం ఆడపిల్ల అయినా, క్రిస్టియన్ ఆడపిల్ల అయినా నా హక్కు. నేను కాపాడుకుంటాను. నేను వెనకాలంటాను. ఏ ముస్లిం ఆడపిల్లకు కష్టం వచ్చినా నేనుంటాను. ఏ క్రిస్టియన్ ఆడపిల్లకు కష్టం వచ్చినా నేనుంటాను. ఏ హిందూ ఆడపిల్లకు కష్టం వచ్చినా నేనుంటాను. గోహత్యను ఆపుతాను. గోహత్య చేసే వాళ్ళను వదలను. నా ధర్మాన్ని కించపరిచి తిట్టే వాళ్ళను వదలను. ఈరోజు మార్నింగ్ నాకు ఫోన్ చేసి మా వాళ్ళే అంటున్నారు, నాకు భక్తులే, క్రిస్టియన్లలో కొంతమంది చేశారు, ముస్లింలలో కొంతమంది చేసి, అమ్మ మీరు ఇలా మాట్లాడారు కదా అంటే, నేను అన్నాను, తండ్రి క్లారిటీగా వినండి, మీకు అర్థమవుతుంది. అది అందరిని ఉద్దేశించి అనలేదు. మీరు నాకు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు, భగవంతునికి తెలుసు. సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు సేవ చేసుకోవాలని చెప్పద్దు. నా వెనకాల చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, సేవ చేస్తున్నారు ఇప్పటికీ, ఈ సెకండ్కి కూడా. నేను అందరిని అన్నాను కదా. ఎవరైతే తప్పు తోవలో ఉన్నారో వాళ్ళని అంటున్నాను, వాళ్ళని హెచ్చరిస్తాను. ఓవైసీ అన్నారు కదా పెద్ద బహిరంగ సభలనే 15 నిమిషాలు వదిలేస్తే ఊచకోత కోస్తా, ఇక్కడ నుండి తరిమి కొడతా అని. నేను వాళ్ళని హెచ్చరించాను. అందరు ముస్లింలు, అందరు క్రిస్టియన్లు అనను నేను. ముస్లింలలో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 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 మనల్ని గౌరవిస్తారు, మనం వాళ్ళని గౌరవిస్తాం. అలా గౌరవించుకుంటూ ప్రేమతో ఎంతోమంది ఇంకా ప్రాణాలు అర్పించే వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింలలో, క్రిస్టియన్లల్లో. నా గురించి, నా ధర్మం గురించి కూడా. మరి అలాంటి వాళ్ళని నేను ఎలా అంటాను? అందుకే జాగ్రత్త చెప్తున్నాను. ఎవరైతే ఇదంతా ఇప్పుడు నేను పెట్టిందని వేరే కోణంలో తీసుకెళ్లారో, అది ఎలా తీసుకెళ్లారో అనేది అందరికీ తెలుసు. మేము చూస్తున్నాం కూడా. మీరు తెలుసుకెళ్ళినా నాకు అంత పెద్ద ఏం పడదు. అది ముస్లిం ఆడపిల్ల అయినా సరే, క్రిస్టియన్ ఆడపిల్ల అయినా సరే, హిందూ ఆడపిల్ల అయినా సరే, ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల. ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా నేను ఉంటాను. ఆడపిల్లల మీద దాడులు జరిగితే నేను వస్తాను. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు. నా ధర్మం నేను కాపాడుకుంటాను. గోహత్య జరిగిన కాడ నేను ఉంటాను, నేను కాపాడుకుంటాను. అది నా బాధ్యత. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, అది నా బాధ్యత. నేను అందరిని అనను కదా. అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు, కానీ ఉగ్రవాదులే ముస్లింలు అయ్యారు తెలుసా? అందరూ ముస్లింలు ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలు అయ్యారు. నేను అదే చెప్పదలుచున్నాను. అందరము ఒకరిని ఒకరము గౌరవించుకుందాం. నన్ను గౌరవించని వాళ్ళకు నేను హెచ్చరిస్తా. నా ధర్మాన్ని గౌరవించని వాళ్ళకి హెచ్చరిస్తా. ఆడపిల్లల మీద దాడులు జరిగితే నేను హెచ్చరిస్తా. గోహత్య చేసే వాళ్ళని హెచ్చరిస్తా. అది నేను. ఏ ఆడపిల్లనైనా ముట్టాలంటే గజ 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 వనకాలే. హిందూ ఆడపిల్లనైనా, ముస్లిం ఆడపిల్లనైనా, క్రిస్టియన్ ఆడపిల్లనైనా, ఇక్కడ అందరూ మనుషుల్లాగా బతుకుదాం. ఆడపిల్లని ముట్టాలంటే గజ గజ వనకాలే. అలా అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. తస్మా జాగ్రత్త. స్త్రీ శక్తితోని పెట్టుకోవద్దు. దాడులు చేసే వారికి హెచ్చరిస్తున్నాను. అందులో హిందువులు కూడా దాడులు చేస్తున్నారు. హిందువులను కూడా వేడికేసుకొని రాను నేను. ఆడపిల్ల మీద దాడి చేయాలంటే భయపడాలి.
అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. గోహత్య చేయాలంటే భయపడాలి. ఒక్కొక్కరి తాట తీస్తా. వస్తున్న జాగ్రత్త. ధర్మాన్ని కించపరచాలంటే భయపడాలి. అలాంటి చేయబోతున్నాను, చర్యలు తీసుకోబోతున్నాను, కఠిన చర్యలు. ఇలాంటి అపోహలు మానేయండి. నేను కొంతమందిని అంతే, మొత్తాన్ని అందరిని అన్నట్టు మీరు పోర్ట్రేట్ చేయడం కాదు. చెప్తున్నాను కదా, క్రిస్టియన్ ఆడపిల్లైనా ముస్లిం ఆడపిల్లైనా ఎక్కడైతే హత్య జరుగుతుందో, ఎక్కడైతే ఆడపిల్ల మీద దాడి జరుగుతుందో అక్కడ నేను ఉంటా. అది నా బాధ్యత. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాది. ఆడపిల్ల మీద దాడి జరిగితే అంగం కోసి నడి రోడ్డు మీద వేస్తా. అది ముస్లిం ఆడపిల్ల మీద దాడి జరిగినా, క్రిస్టియన్ ఆడపిల్ల మీద దాడి జరిగినా, హిందూ ఆడపిల్ల మీద దాడి జరిగినా ఊరుకునేది లేదు ఎవరిని. మనం అందరం మనుషులుగా ఉందాం. కొంతమంది ముస్లింలకు మాత్రమే నేను అది వార్నింగ్ ఇచ్చింది, అందరికి కాదు. నా వెనకాల ముస్లింలు ఉన్నారు, నా వెనకాల క్రిస్టియన్స్ ఉన్నారు. తెలుసా ఎంతమంది? చూపించాలని నేను అందరికీ. మంచి మంచి భక్తులు ఉన్నారు. నా సేవ గురించి పరితపించే వాళ్ళు ఉన్నారు. నన్ను గౌరవించి, నా ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఎందుకు ఆడపిల్లలను రక్షించుకోలేకపోతున్నాం? ఎందుకు ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాం? ఎందుకు గోహత్య ఆపలేకపోతున్నాం? అంత దీనమైన స్థితిలో ఉన్నామా? కండ్ల ముందు ఒక ముస్లిం ఆడపిల్ల కానీ, ఒక హిందూ ఆడపిల్ల కానీ, ఒక క్రిస్టియన్ ఆడపిల్ల మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకుంటున్నాం. కానీ ఒక్కసారి ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరు. అందుకే ఇంత ఆవేదన చెందుతున్నాను నేను, ఇంత రోధిస్తున్నాను. దేనికి? నా బాధ్యత. ఆడపిల్లను కాపాడుకునే బాధ్యత నాది. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాది. గోహత్యను ఆపే బాధ్యత నాది. కంకణం కట్టుకొని వచ్చాను కాబట్టే ఇంత పోరాటంలో దిగాను. నా కన్నీటి బొట్టుకు, ప్రతి ఒక్క కన్నీటి బొట్టు వెనకాల ఒక్కొక్క ఆడపిల్లను కాపాడుకోవాలనే తపన ఉంది. ధర్మాన్ని కాపాడుకోవాలనే తపన ఉంది. గోహత్య ఆపాలనే తపన ఉంది. అందరూ కలిసిమెలిసి ఉండాలనే తపన ఉంది. మీలో ఉందా? అఘోరమ్మ వీడియో పెట్టింది, అఘోరమ్మ ఇలా కించపరుస్తుంది. ఏం కించపరచా? నేను అన్నది ఓవైసీ వాళ్ళని. ఎందుకు? బహిరంగ సభలో అన్నారు కాబట్టి. అందరు ముస్లింలు ఎలా తీసుకుంటారు? ఇప్పటికైనా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఏదో కోణంలో తీసుకెళ్ళడం కాదు. నేను చెప్తున్నాను కదా, ముస్లిం ఆడపిల్ల మీద దాడి జరిగినా నేనుంటాను. ముస్లిం ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేనుంటాను. క్రిస్టియన్ ఆడపిల్ల మీద దాడి జరిగినా నేనుంటాను. అన్యాయం జరిగినా నేనుంటాను. హిందూ ఆడపిల్ల మీద దాడి జరిగినా నేనుంటాను. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నా. ఇక్కడ హిందువా, క్రిస్టియనా, ముస్లిం అని కాదు, ఆడపిల్లలు కాపాడుకునే బాధ్యత నాది. మీరు నన్ను నిలదీసి అడగండి, ఇగో ఇక్కడ దాడి జరిగింది అమ్మాయి మీద, ఎందుకు ప్రశ్నించలేదని నేను సమాధానం చెప్తా. ఎందుకంటే నన్ను ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత నాకుంది కాబట్టి, నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి, గోహత్యను ఆపే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి. మీకేం తెలుసు నా పోరాటం? ఏదో ఆశించి రావట్లేదు నేను పోరాటం, ఏదో ఆశించి చేయట్లేదు. అలా ఆశించిన వాళ్ళు చాలామంది ఉంటారు కావచ్చు. ఏది ఆశించకుండా ఆడపిల్లల సురక్షిత గురించి క్షణం క్షణం తప్పించిపోతున్నాను.
ధర్మాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో తప్పించిపోతున్నాను. రాబోయే రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తు చూశాను కాబట్టే, వాళ్ళని కాపాడుకునే హక్కు నాకుంది కాబట్టే ఈ పోరాటం నేను చేస్తున్నాను. ధర్మం అధర్మంగా మారింది కాబట్టి నేను వచ్చి నా వంతు నేను చేసుకోబోతున్నాను. ఎంతమంది ఇంకా ట్రోలింగ్ చేసినా, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది అడ్డుకున్నా, ఈ 3 పోరాటాలను నేను ఎప్పుడు ఆపను. ఆడపిల్లలను కాపాడుకుంటాను, గోహత్యను ఆపుతాను, ధర్మాన్ని కాపాడుకుంటాను, నా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను కదా, నేను వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, నేను అలా కాదు. నేను ఒక్కసారి అడిగేసిందంటే ప్రాణాలు అర్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఆడపిల్లల గురించి కానీ, ధర్మం గురించి కానీ. మళ్ళీ చెప్తున్నాను, ఏ ముస్లిం ఆడపిల్లకు కానీ, ఏ క్రిస్టియన్ ఆడపిల్లకు కానీ, ఏ హిందూ ఆడపిల్లకు కానీ కష్టం ఉంటే ఈ అఘోరి అమ్మ ఉంటుంది. అందులో ఎలాంటి సందేశం లేదు. ఇక్కడ అందరం మనుషులమే, మనమందరం మనుషులమే. మనుషుల్లాగా బతుకుదాం, ధర్మాలను గౌరవించుకుందాం, మనుషుల్లాగా బతుకుదాం. ఎవరైతే గౌరవించారో వాళ్ళకే హెచ్చరికలు ఇచ్చా. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, మీరు బెల్లంపల్లికే మంచిర్యాలకే పోయి చూడండి, లేకుంటే గుజరాత్ ఎక్కడికైనా పోయి చూడండి, నా వెనకాల కూడా ముస్లిమ్స్ చాలామంది సేవ చేసే వాళ్ళు వస్తారు, క్రిస్టియన్స్ కూడా వస్తుంటారు. ఎందుకు? మానవత్వం. అరే మనల్ని గౌరవించే వాళ్ళకి మనం గౌరవించాలి, గౌరవించని వాళ్ళని మనం గౌరవించద్దు. నిన్ను గౌరవించకుండా నువ్వు ఎలా గౌరవిస్తావు? అది కదా నేను ప్రశ్నించింది. వాళ్ళు ఓఎస్సీ వాళ్ళు అంత పెద్ద మాట అంటేనే కదా నేను ఆ వీడియో రిలీజ్ చేసింది. నేను ఓఎస్సీని అన్నా, అందరి ముస్లింలన్నా, అందరి క్రిస్టియన్లే కాదు. ఎవరైతే నా ధర్మాన్ని, నా ఆడపిల్లల మీద గోహత్య చేస్తుంటారో, ఇప్పటికే చెప్తున్నా కదా, ఎవరిని ఊరికే వదిలిపెట్టాను. ఊచకోత కోస్తా. ఆడపిల్లని ముట్టాలంటే వనకాలే. వాళ్ళు ఏ మతం అనేది కాదు, ఆడపిల్లలు, గోమాత, ధర్మం, వీటి జోలికి వస్తే ఎవరిని ఊరుకునే లేదు. సెక్యులర్ హిందువులారా మీకు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్త. హిందువులు కూడా ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారు. మీ అంగాలు కోసి నాటి రోడ్డు మీద వేస్తా, ఊచకొతకొస్తా. అది కూడా సెక్యులర్ హిందువులకే చెప్తున్నాను. హిందువు అయినా సరే ఆడపిల్లని ముట్టాలంటే వనకాలే, అంగం కోసి నాడి రోడ్డు మీద వేస్తా. తస్మా జాగ్రత్త. ఇంత కుమ్లి కుసించి ఈ వీడియో పెట్టడానికి కారణం అదే. నన్ను నమ్ముకున్న ముస్లింలు, నన్ను నమ్ముకున్న హిందువులు, నన్ను నమ్ముకున్న క్రిస్టియన్లకు అది బ్యాడ్గా పోర్ట్రేట్ అయింది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో రోధిస్తూ మరీ పెడుతున్నాను. అంటే మీ దగ్గర ఒక మైకు, ఒక కెమెరా ఉంటే ఏదైనా చేయగలుగుతారా? మానవత్వం ఉండాలి, మనుషుల్లాగా బతకండి. మీకు దమ్ముంటే, ఎంతోమంది ముస్లిం ఆడపిల్లలు దీనమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఎంతోమంది క్రిస్టియన్ ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి కెమెరాలు పెట్టండి, అక్కడికి వెళ్ళి చూపియండి. అఘోరి అమ్మ ఇది మాట్లాడింది, అఘోరి అమ్మ అది మాట్లాడి, ఏంటి మాట్లాడేది? ప్రతి నోటకెళ్ళి శబ్దం వచ్చిందంటే దానికి అర్థం ఉంటుంది. దాన్ని మీరు ఇంకో కోణంలో తీసుకెళ్ళి చూపించడం కాదు ప్రజలల్లా. ఈరోజు నా వెనకాల ఉన్న ముస్లింలు, నా వెనకాల ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు అన్నారు ఏమని, అమ్మ మిమ్మల్ని ఇంత నమ్మినామమ్మా అంటే నేను వాళ్ళకి చెప్పాను, నేను ఓఐసీ వాళ్ళని ఎవరైతే నా ధర్మాన్ని కించపరుస్తున్నారో, గోహత్య చేస్తున్నారో,
ముస్లిం ఆడపిల్లలు కావచ్చు, క్రిస్టియన్ ఆడపిల్లల మీద కావచ్చు, ముస్లిం ఆడపిల్లల మీద కావచ్చు, హిందూ ఆడపిల్లల మీద దాడులు చేసే వాళ్ళకే నేను ఆ హెచ్చరిక ఇచ్చినానని చెప్పా. నా ధర్మం అదే చెప్తుంది. మనుషులు అందరం ఒకటే, చూసే విధానం, మాట్లాడే శబ్దం వేరు కావచ్చేమో, శరీరం అంతా ఒకటే, రక్తం అంతా ఒకటే. అందుకే నేను చెప్తున్నాను, ఏ మతం అనేది కాదు. ఆడపిల్లని ముట్టాలంటే వనకాలే, అంగం కోసి రోడ్డు మీద వేస్తా. ఇది నా హెచ్చరిక. ఇంత రోడ్ తీస్తూ వీడియో పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి, ఎవ్వరికి భయపడేది లేదు. ఏ మతంలోనైనా ఆడపిల్లని కూడా ముట్టాలంటే అంగం కోసి రోడ్డు మీద వేస్తా. నేనున్నాను. ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాది. నా వంతు నేను చేస్తాను. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. గోహత్యను ఆపుతాను. ఎవరేం చేస్తారో చేసుకోపోండి. ఖబర్దార్ చెప్తున్నా కదా, ఒక్కరిని కూడా ఊరికే వదిలిపెట్టలేదు. హిందువులారా, మీరు కూడా చాలా ఆడపిల్లల మీద దాడి చేస్తున్నారు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది లేదు. సెక్యులర్ హిందువులారా, మీకు కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. త్వరలో రాబోతున్నాను, తెలుసుకోండి. వేరే ధర్మాలే దాడి చేస్తున్నారు అన్నట్టు కాదు, హిందువులు కూడా చేస్తున్నారు. వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. అంగం కోసి రోడ్డు మీద చేస్తున్నా కొడకల్లారా. ఆడపిల్లలు ముట్టాలంటే గజగజ వనకాలే. ఆడపిల్ల శక్తి ఏందో నేను వచ్చిన తర్వాత చూపిస్తా. స్త్రీ శక్తి ఏందో నేను చూపిస్తా వచ్చి. కాపాడుకోండి నా నుండి. అందరం కలిసికట్టుగా ఆడపిల్లలను కాపాడుకుందాం. కలిసికట్టుగా ఉందాం. ఒకరినొకరు గౌరవించుకుందాం. గౌరవించకపోతే నేను గౌరవించను. గౌరవించని వాళ్ళని హెచ్చరిస్తాను. హర్ హర్ మహాదేవ్. జై శ్రీ మహాకాల్. గురుదత్తే నమ. అఘోరి కాళియే నమ. ఓం నమ శివాయ. మరీ చెప్తున్నాను, ముస్లిం ఆడపిల్లల మీద అయినా సరే, క్రిస్టియన్ ఆడపిల్లల మీద అయినా సరే, హిందూ ఆడపిల్లల మీద అయినా సరే దాడి చేయాలంటే నా కొడకలరా భయపడాలి. అంగాన్ని కోసి రోడ్డు మీద వేస్తా. వీళ్ళు వెనకాల ఎవరో లేరు అనుకోవద్దు, నేనుంటా. నేను నిలబడతా. ఎందుకంటే నాకు సేవ చేసే చాలామంది మంచి మంచి పరమ భక్తులు ఉన్నారు క్రిస్టియన్లల్లో, ముస్లింలల్లో. వాళ్ళ గురించి నేను కంపల్సరీ వాళ్ళ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఇది చెప్తున్నాను మీకు. నా వెనకాల క్రిస్టియన్స్, నా వెనకాల హిందూస్, నా వెనకాల ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందుకే ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినద్దని నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. ఆడపిల్లలని కానీ, నా ధర్మం జోలికి కానీ వచ్చే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, తలలు లేచిపోతాయి. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నేను తీసుకున్నాను, కంకణం కట్టుకున్నాను. నా నుండి కాపాడుకోండి. చూద్దాం. ఇంత రోధిస్తూ పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి. ఆడపిల్లలను నేను ఎంత గౌరవిస్తాను. ఒక్క ఆడపిల్లకి ఏమన్నా జరిగితే నేను ఆ రోజు నా మనసు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. స్త్రీ శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, వీడియోని ఒక కోణంలో తీసుకెళ్ళడం కాదు. మీకేం తెలుసు నా గురించి? మీరు రండి, ఒకసారి వచ్చి చూడండి. ఎంతమంది ముస్లిం ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారు, ఎంతమంది క్రిస్టియన్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి సేవ చేస్తున్నారు. ఏమీ తెలియకుండా మీరు ఏదంటే ఏది? నేను హెచ్చరించింది కొంతమందికి మాత్రమే, అందరికి కాదు కదా. అన్ని మతాలలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని మతాలలో చెడ్డవాళ్ళు ఉంటారు. అంతేందుకు హిందువులలో చెడ్డవాళ్ళు లేరా? హిందువులు దాడులు చేస్తున్నారా? వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాను కదా. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఆడపిల్ల మీద దాడి చేయాలంటే గజగజ వనకాల అంగం కోసి రోడ్డు మీద ఎత్తాను. ఆ కొడుకల్లారా, ధర్మాలను గౌరవించుకుందాం, గోహత్యను ఆపుదాం, ఆడపిల్లలను కాపాడుకుందాం. ఒక్కసారి ఆడశక్తి అంటే ఏందో తెలుసుకోండి, స్త్రీ శక్తి అంటే ఏందో తెలుసుకోండి.
తెలుసుకుంటేనే మీరు బాగుపడతారు. మీరు ట్రోలింగ్ చేస్తున్నారా, మీరు విమర్శిస్తున్నారా, మీరు అడ్డుకుంటారా అంటే నేను భయపడేదాన్ని కాదు. నేను దిగింది మూడింటికి, నా ధర్మం గురించి, నా ఆడపిల్లల గురించి, గోహత్యను ఆపడానికి. ఈ మూడింటికి నేను వచ్చాను కాబట్టి అదే చేస్తా. మరీ చెప్తున్నాను, ముస్లిం ఆడపిల్లలకు కానీ క్రిస్టియన్ ఆడపిల్లలకు కానీ ఏం జరిగినా, హిందూ ఆడపిల్లలకు ఏం జరిగినా నేను ఉంటాను. ఎందుకంటే ఆడపిల్లల్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, స్త్రీ శక్తిని కాపాడుకునే బాధ్యత నాకుంది, స్త్రీలని కాపాడుకునే బాధ్యత నాకుంది. జై శ్రీ మహాకాల్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై శ్రీ మహాకాల్, గురుదత్తే నమ. అందరూ చల్లగుండండి, ఒకరినొకరం గౌరవించుకుందాం, కలిసి కట్టుగా ఉందాం, గౌరవించని వాళ్ళను ఊచకోతకు వద్దాం, గోహత్య చేసే వాళ్ళని ఊచకోతకు వద్దాం, ఆడపిల్లల మీద దాడి చేసే వాళ్ళని అంగాన్ని కోసి దాడి రోడ్డు మీద వేద్దాం. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. జై శ్రీ మహాకాల్, జై సనాతన్ ధర్మ, జై అఘోరికాళి, హర హర్ మహాదేవ్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై సనాతన్ ధర్మ.